Okay, good morning all of you. Today we will discuss Unit 2 and Unit 2 లో entity relationship models. ఏంటండి entity relationship models. ఇందులో ఉన్న కంటెంట్స్ ఏమి ఉన్నాయి ఓకేనా? వాట్ ఆర్ ద కంటెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటా మోడల్? డేటా మోడల్ అంటే ఏంటి? ఈఆర్ డయాగ్రామ్స్. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడలింగ్. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ మోడలింగ్ కూడా వచ్చేసరికి ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్. ఓకేనండి, ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్. వీటిలో ఫస్ట్ వాట్ ఈస్ డేటా మోడల్? Data model is a blueprint contain the instructions to build the database. Okay nandi, that meets the end user requirements. Data model is a blueprint antunnaru. Contain the instructions to build the database. ఒక database build చేయాలి అంటే మనం ఏం చేయాలి? సమ్ ఇన్స్ట్రక్షన్స్ ని కంటైన్ చేయాలి. ఓకేనా? ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉండాలి? దట్ మీట్స్ ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్. ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఆ డేటాబేస్ అనేది డిజైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డేటా మోడల్. దట్ ఈస్ కాల్డ్ డేటా మోడల్. నెక్స్ట్ ఇక్కడ ఏమనుకున్నాం? వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడల్స్? డేటా మోడల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కమ్యూనికేషన్ టూల్. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ద ఇంటిగ్రేషన్ అమాంగ్ డిజైనర్, అప్లికేషన్ ప్రోగ్రామర్ అండ్ ఎండ్ యూజర్. ఓకేనండి. నెక్స్ట్ what is ER diagram? ER diagram is a visual representation of data that describes how data is related to each other. ఏం చేస్తుంది? ఉన్న డేటా మొత్తాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి? విజువల్ రిప్రజెంటేషన్ మీన్స్ ఏంటండి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా చూపిస్తాం. ఉన్న డేటా మొత్తాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్గా చూపించడాన్ని విజువల్ రిప్రజెంటేషన్ అంటాం. ఇన్ ఇయర్ మోడల్ వి డిజైన్ ద డేటా. డేటా మొత్తాన్ని ఎలా డిజైన్ చేస్తున్నాం ఇయర్ మోడల్ అంటే ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ సెటప్ దేర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద ఎంటిటీస్. ఎంటిటీస్ మధ్య ఏం చేస్తామండి? రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం. ఆల్ దీస్ వీ కెన్ రిప్రజెంట్ విజువల్లీ యూజింగ్ ఈఆర్ డయాగ్రామ్స్. వీటిని చూపించడానికి ఏం చేస్తాం? ఈఆర్ డయాగ్రామ్స్ని యూజ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఇన్ బిలో డయాగ్రామ్ డెవలపర్ డెవలప్స్ ఏ వెబ్సైట్ వేర్ యాజ్ ద విజిటర్ విజిట్స్ ద వెబ్సైట్. ఈ డయాగ్రామ్లో డెవలపర్ ఏం చేస్తున్నాడు? క్రియేట్ ఏ వెబ్సైట్. బట్ విజిటర్ ఏం చేస్తున్నాడు? విజిట్ ద వెబ్సైట్. విజిటర్ ఆల్వేస్ ఏం చేస్తుంటాడండి? విజిట్ చేస్తూ ఉంటాడు. డెవలపర్ మాత్రం ఆ వెబ్సైట్కి ఏమైనా ఫీచర్స్ కావాలి అంటే యాడ్ చేసుకొని దాన్ని మాడిఫై చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ కాంపోనెంట్స్ అండి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్స్? ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్ ఫ్రమ్ ఎట్సెట్రా. Entities, attributes, relationship, etc. From the components of ER diagrams, they are defined as symbol shapes. Symbols shapes గా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? నెక్స్ట్ లెట్స్ సీ హౌ వీ క్యాన్ రిప్రజెంట్ దీస్ ఇన్ ఈఆర్ డయాగ్రామ్. ఈఆర్ డయాగ్రామ్స్ లో వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎంటిటీ? ఎంటిటీ ఈజ్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ గా చెప్పుకున్నాం. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్సన్, ప్లేస్, థింగ్ ఎట్సెట్రా. ఓకేనా? సింపుల్ రెక్టాంగులర్ బాక్స్ రిప్రజెంట్స్ అండ్ ఎంటిటీ. సింపుల్ రెక్టాంగులర్ బాక్స్ ఏం చేస్తున్నారండి? ఎంటిటీని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ స్టూడెంట్ ఉన్నాడు, సబ్జెక్ట్ ఉన్నాడు. బోత్ ఆర్ ద ఎంటిటీస్. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంటిటీస్. ఓకేనా? స్ట్రాంగ్, వీక్. ఇక్కడ ఏ టైప్స్ ఉన్నాయండి రిలేషన్షిప్స్? 2 టైప్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ రిలేషన్షిప్, వీక్ రిలేషన్షిప్. ఓకేనా? ఈ స్ట్రాంగ్ వీక్ రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయాలి అంటే రాంబస్ సింబల్ ఈజ్ యూజ్డ్ అండి. ఓకేనా? రాంబస్ ఈజ్ యూజ్డ్ టు సెట్ అప్ రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 or more ఎంటిటీస్. ఓకేనా? ఈ సింబల్స్ చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి. ఇక్కడ ఏం చేస్తాం? సింగిల్ డైమండ్ షేప్ ఈజ్ యూజ్డ్. రిలేషన్షిప్ డినోట్ చేయాలి అంటే సింగిల్ డైమండ్ షేప్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. నెక్స్ట్ డబల్ డైమండ్ షేప్ యూజ్ చేస్తాం. ఇట్ రిప్రజెంట్స్ వీక్ రిప్రజెంటేషన్. ఓకేనండి? వీక్ రిలేషన్షిప్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అట్రిబ్యూట్స్ ఫర్ అన్ ఎంటిటీ యొక్క అట్రిబ్యూట్స్ ఏం చెప్పుకోవచ్చు అండి? ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ గా చెప్పుకున్నాం కదా. అట్లానే అట్రిబ్యూట్ అంటే ఏం చెప్పుకోవచ్చు? అట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంటిటీ అని చెప్పుకోవచ్చు. అదేగా చెప్పుకుంది ప్రీవియస్ క్లాస్లో. అట్లానే ఎలిప్స్ షేప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎనీ ఎంటిటీ. ఏం చేస్తున్నారు? ఓవల్ షేప్ యూజ్ చేయమంటున్నారు. ఎంటిటీ రిప్రజెంట్ చేయాలి అంటే రెక్టాంగులర్ బాక్స్ అని చెప్పుకున్నాం. మరి అట్రిబ్యూట్ రిప్రజెంట్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ ఎలిప్స్ ఆర్ ఓవల్ షేప్ ఈజ్ యూజ్డ్. ఓకేనండి? ఎంటిటీ ఈజ్ కనెక్టెడ్ టు అట్రిబ్యూట్. ఎలా యూజ్ చేసాం? కనెక్టర్ లైన్ యూజ్ చేసాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? బుక్ తీసుకున్నాం.
బుక్ ఏముంది ఉంది కదా, బుక్కి ఏంటి ఏదో ఒక ఆథర్ ఉంటాడుగా, అదేమవుతుంది ప్రాపర్టీ అవుతుందిగా. నెక్స్ట్ డేట్ ఆఫ్ పబ్లిషింగ్, ఎప్పుడు పబ్లిష్ చేశారు ఆ బుక్ అనేది ఉంటుంది కదా, ఈ ఆథరు డేట్ ఆఫ్ పబ్లిష్, ఈ రెండు ఏమవుతాయండి అట్రిబ్యూట్స్ అవుతాయి. ఇక్కడ బుక్ అనేది ఏమవుతుంది ఎంటిటీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ weak entity. What is weak entity? Weak entity is represented using డబల్ రెక్టాంగులర్ బాక్స్ అన్న. అంటే ఏంటండి డబల్ రెక్టాంగులర్ బాక్స్ లో కనుక మనం రిప్రజెంట్ చేసాము అంటే దట్ ఈస్ కాల్ వీక్ ఎంటిటీ. ఓకేనండి. ఇట్ ఈస్ జనరల్లీ కనెక్టెడ్ టు అనదర్ ఎంటిటీ. కంపల్సరీగా వీక్ ఎంటిటీని ఏం చేయాలి, అనదర్ ఎంటిటీకి కనెక్టివిటీ ఉంటేనే దట్ ఈస్ కాల్ వీక్ ఎంటిటీ. ఓకేనండి. ఇక్కడ ఎంటిటీస్ అన్ని ఏమవుతాయండి స్ట్రాంగ్ ఎంటిటీస్ అవుతాయి, బట్ ఎంటిటీస్ అన్ని వీక్ ఎంటిటీస్ అవుతాయా అవ్వవు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎంటిటీ ఈజ్ డిపెండ్స్ అపాన్ అనదర్ ఎంటిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వీక్ ఎంటిటీగా కూడా డెఫినేషన్ చెప్పుకోవచ్చు. వన్ ఎంటిటీ ఈజ్ డిపెండ్స్ అపాన్ అదర్ ఎంటిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వీక్ ఎంటిటీ. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్న ఒక ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్లో లోన్ అనేది తీసుకున్నాం. లోన్ అనేది ఏంటి స్ట్రాంగ్ ఎంటిటీ. ఇన్స్టాల్మెంట్ అనేది ఏంటి వీక్ ఎంటిటీ. దట్ ఈస్ డబల్ రెక్టాంగులర్ బాక్స్ రిప్రజెంట్ చేసాం. ఓకేనా. లోన్ ఇస్తాం కంపల్సరీగా, దట్ ఈస్ స్ట్రాంగ్ ఎంటిటీ. ఈ ఇన్స్టాల్మెంట్ ఈస్ డిపెండ్స్ అపాన్ లోన్ ఆర్ పర్సన్. ఓకేనా. రన్ అయితే లోన్ ప్రకారం రన్ అవ్వాలి, లేదా పర్సన్ పేమెంట్ కరెక్ట్గా పే చేస్తూ ఉంటేనే ఈ ఇన్స్టాల్మెంట్ ఆ ఎంటిటీ ఏమవుతుందండి కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్ వీక్ ఎంటిటీ. ఓకేనా. నెక్స్ట్ కీ అట్రిబ్యూట్ ఫర్ అన్ ఎంటిటీ. కీ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయండి, to represent a key attribute, the attribute name inside the ellipse is underlined. For example key attribute తీసుకున్నామండి. attribute అంటే ఏంటి ఓవల్ షేప్ లోనే కదా రిప్రజెంట్ చేసేది. ఆ ఓవల్ షేప్ లో ఉన్నదానికి ఏం చేయమంటున్నారు అండర్లైన్ యూస్ చేస్తే కనుక దట్ ఈస్ కాల్ కీ అట్రిబ్యూట్ అని చెప్పుకున్నామండి. దట్ ఈస్ కాల్ కీ అట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్ ఫర్ అన్ ఎంటిటీ. మల్టీ వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తాం, double ellipse shape is used to represent multi-value attribute. One inside another represents the attribute which can have multi-values. దీని another name ఎలా చెప్పుకోవచ్చు అండి, another definition ఏం చెప్పుకోవచ్చు, an attribute contain many values. An attribute contain many values is called multi-value attribute. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డిగ్రీ ఉందండి. స్టూడెంట్ డిగ్రీకి ఏమేమి చెప్పుకోవచ్చు, బిఎస్సి ఒక డిగ్రీగా, ఎంఎస్సి ఒక డిగ్రీగా, పిహెచ్డి ఒక డిగ్రీగా, ఇవన్నీ ఏమవుతాయి డిగ్రీసే అవుతాయి కదా. దట్ ఈస్ కాల్ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్. ఓకేనా. ఒక ఉన్న అట్రిబ్యూట్కి చాలా వాల్యూస్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్. లేదా ఒక కార్ కలర్, ఒక బిల్డింగ్ కలర్ తీసుకున్నాం, ఆ కలర్ ఏంటి బిల్డింగ్ అనేది ఎంటిటీగా తీసుకుంటే ఆ కలర్ అనేది ఏమవుతుంది మల్టీ వాల్యూ అట్రిబ్యూట్ అవుతుంది. కలర్ ఏంటి సమ్ కలర్స్ యూజ్ చేసి ఒకే కలర్ యూజ్ చేయరు కదా, దట్ ఈస్ కాల్డ్ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ కాంపోజిట్ అట్రిబ్యూట్ అండి. నెక్స్ట్ వన్ ఏంటి కాంపోజిట్ అట్రిబ్యూట్. A composite attribute is attribute which also has an attribute. దీనికి ఏమున్నాయి, ఇప్పుడు కాంపోజిట్ అట్రిబ్యూట్ అని తీసుకున్నాం, ఇది ఒక అట్రిబ్యూట్, దీనికి ఏం చేసాం ఫర్దర్ గా డివైడ్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ నేమ్ తీసుకున్నామండి. ఎస్ నేమ్ ఉంది అనుకో, ఎస్ నేమ్కి ఏముంటాయి ఫస్ట్ నేమ్ ఉంటుందా, లాస్ట్ నేమ్ ఉంటుందా, మిడిల్ నేమ్ ఉంటుందా, దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ అట్రిబ్యూట్. ఓకేనండి. దీన్ని ఎలా డినోట్ చేస్తాం, ఇక్కడ డయాగ్రామ్ లో చూపించాం కదా, ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, దానికి రిమైనింగ్ ఫర్దర్ గా డివైడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ derived attribute for an entity. Derived attribute for an entity. ఇక్కడ చూడండి, derived attributes are those which are derived based on other attribute. ఓకేనండి. అంటే ఏంటి, ఒక అట్రిబ్యూట్ వాల్యూ నుంచి రిమైనింగ్ వాల్యూస్ ఏం చేస్తున్నాం డిరైవ్ చేస్తున్నాం. ఓకేనా. ఒక వాల్యూ తెలిస్తే దాని నుంచి రిమైనింగ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడాన్ని ఏమంటామండి derived attribute అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కెన్ బి derived ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బర్త్. స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అనే అట్రిబ్యూట్ నుంచి మనం ఏం చేయొచ్చండి ఏజ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. టు రిప్రజెంట్ ద derived attribute another dotted ellipse is created inside the main ellipse. మెయిన్ ఎలిప్స్ లో ఏం చేయాలండి డాటెడ్ లైన్ ని యూజ్ చేయాలి. డాటెడ్ ఓవెల్ షేప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ derived attribute. ఓకేనా. నెక్స్ట్ వన్ డయాగ్రామ్ ఎంటిటీ. డయాగ్రామ్ లో ఎంటిటీని ఎలా డిఫైన్ చేస్తాం,
An entity can be any object, place, person or class. Entity is nothing but an object అని చెప్పుకున్నారండి. ఏదైనా చెప్పొచ్చు, లేదా ప్లేస్ గా చెప్పొచ్చు, లేదా పర్సన్ గా చెప్పొచ్చు, లేదా క్లాస్. ఓకేనా? ఇన్ ఇయర్ డయాగ్రామ్ ఎంటిటీ is represented using rectangulars. ఇయర్ డయాగ్రామ్స్ లో ఎంటిటీస్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? we are using rectangular boxes. ఓకేనా? కన్సిడర్ an example. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎనీ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ యొక్క ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు? ఎంప్లాయీ, మేనేజర్, డిపార్ట్మెంట్, ప్రొడక్ట్ అండ్ మెనీ మోర్ కెన్ బి టేకెన్ అండ్ ఎంటిటీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకేనా? ఈ ఆర్గనైజేషన్ ఎంటిటీస్ ఏమేమి ఉండొచ్చు? ఎంప్లాయీగా ఉండొచ్చు. ఓకేనా? ఎంప్లాయీ, మేనేజర్, అట్లానే డిపార్ట్మెంట్, ప్రొడక్ట్స్, అట్లానే మెనీ మోర్ కెన్ బి టేకెన్ యాజ్ ఎంటిటీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకేనా? ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఎంప్లాయీ తీసుకున్నాం, డిపార్ట్మెంట్ తీసుకున్నాం, బోత్ ఆర్ ఎంటిటీస్. ఇక్కడ వర్క్ ఫర్ యూజ్ చేస్తారండి. ఎంప్లాయీ వర్క్ ఫర్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఈ వర్క్ ఫర్ అనే ఎలా యూజ్ చేస్తాం? డైమండ్ షేప్ లో ఉంది కాబట్టి దట్ ఈస్ రిలేషన్షిప్. ఓకేనండి? ఎంప్లాయీ వర్క్స్ ఫర్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ బోత్ ఆర్ ఎంటిటీస్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇయర్ డయాగ్రామ్ లో వీక్ ఎంటిటీని ఎలా రిప్రజెంట్ చేస్తాం? వీక్ ఎంటిటీ ఈజ్ అన్ ఎంటిటీ దట్ డిపెండ్స్ అపాన్ అనదర్ ఎంటిటీ. ఇందాకే చెప్పుకున్నాం ఏమని? వీక్ ఎంటిటీ ఈజ్ ఆల్సో ఏ ఎంటిటీ దట్ డిపెండ్స్ అపాన్ అనదర్ ఎంటిటీ. ఇక్కడ స్ట్రాంగ్ ఎంటిటీస్ అన్ని వీక్ ఎంటిటీస్ అవుతాయి, కానీ వీక్ ఎంటిటీస్ అన్ని ఎంటిటీస్ కావండి. ఓకేనా? ఎందుకు అంటే ఈ వీక్ ఎంటిటీ ఈజ్ డిపెండ్స్ అపాన్ అనదర్ ఎంటిటీ. ఓకేనా? వీక్ ఎంటిటీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కీ అట్రిబ్యూట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఈ వీక్ ఎంటిటీలో ఎటువంటి కీ అట్రిబ్యూట్ అనేది ఉండదు. ఓకేనా? ఇట్ కెన్ రిప్రజెంట్స్ as డబుల్ రెక్టాంగులర్ బాక్స్. ఓకేనా? ఇక్కడ లోన్, ఇన్స్టాల్మెంట్. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకుంటాం. ఇన్స్టాల్మెంట్ అనేది డిపెండ్స్ అపాన్ లోన్ ఆర్ పర్సన్. ఓకేనా? ఈ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఆల్సో ఈజ్ కాల్డ్ ఏ వీక్ ఎంటిటీ. నెక్స్ట్ వన్, ఇయర్ డయాగ్రామ్ లో అట్రిబ్యూట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? అసలు అట్రిబ్యూట్ అంటే ఏం చెప్పుకున్నా? An attribute describes the properties or characteristics of entity అని చెప్పుకున్నాం. ఓకేనా? అట్రిబ్యూట్ అంటే ఏం చెప్పుకున్నా? అట్రిబ్యూట్ describes the properties or characteristics of entity. For example, name తీసుకున్నాం, age తీసుకున్నాం, address. These are the properties of a student or employee or customer, etc. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్, అడ్రస్ ఎక్సెట్రా కెన్ బి అట్రిబ్యూట్స్ ఆఫ్ స్టూడెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి, అన్ అట్రిబ్యూట్ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ ఎలిప్స్. ఎలిప్స్ షేప్ లో యూజ్ చేశారు. స్టూడెంట్ తీసుకున్నామండి, దట్ ఈస్ ఎంటిటీ. ఇక్కడ స్టూడెంట్ కి ఏమేమి ఉన్నాయి? నేమ్ ఉంది, అడ్రస్ ఉంది, ఐడి ఉంది, ఏజ్ ఉంది. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్. దీస్ ఆర్ ద attributes of the student entity. Next one, ఈ attributes మళ్ళీ ఎన్నిగా డివైడ్ అయినాయండి? 4 types గా డివైడ్ అయ్యాయి. Attributes can be divided into 4 types. ఏంటి? what are they? key attribute, మల్టీ వాల్యూ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, డిరైవ్డ్ అట్రిబ్యూట్. అందులో ఫస్ట్ వన్ ఏంటి? కీ అట్రిబ్యూట్. అందులో ఫస్ట్ వన్ ఏంటమ్మా? కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ రిప్రజెంట్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంటిటీ. క్యారెక్టరిస్టిక్స్ లో కూడా మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేసేదే ఏంటండి? కీ అట్రిబ్యూట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ యాజ్ ఎ ప్రైమరీ కీ. ఎలా యూజ్ చేస్తాం? ప్రైమరీ కీగా దీన్ని యూజ్ చేస్తాం. What is primary key? Primary key is a key that is used to avoid null values and repeated values. Okay nandi? Ellipse with the text underline represents a key attribute. For example, ఈ diagram చూడండి. స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ. ఇందులో ఏం తీసుకున్నాం? ఏజ్ తీసుకున్నాం, ఐడి తీసుకున్నాం. ఐడికి ఏం చేస్తారండి? అండర్లైన్ యూజ్ చేస్తారు. అండర్లైన్ అట్రిబ్యూట్ ఈజ్ ఏ కీ అట్రిబ్యూట్. దట్ ఈజ్ ఎ primary key. That is a primary key. Name, address, age are the normal attributes. It is called key attribute. Next one ఏంటండి? కాంపోజిట్ అట్రిబ్యూట్. ఇయర్ డయాగ్రామ్ లో కాంపోజిట్ అట్రిబ్యూట్ ఎలా డిఫైన్ చేస్తాం? An attribute can also have their own an attribute can also have their own attributes. Own attributes కనుక ఉంటే that is called composite attribute. దీన్ని ఫర్దర్ గా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇంకో డెఫినిషన్ ఏం చెప్పుకోవచ్చు? An attribute can be further divided is called composite attribute. These attributes are also known as
కాంపోజిట్ అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రస్ అనేది ఏంటండి ఒక అట్రిబ్యూట్. ఈ అడ్రస్ అనేది ఎలా ఉండొచ్చు, జస్ట్ గుంటూరు అని చెప్తే అర్థమైపోతుందా, అర్థం కాదు. గుంటూరులో ఏంటి మళ్ళీ గుజ్జనగుళ్ళ లేదా కరెంట్ ఆఫీసా లేదా పలకలూరు రోడ్డా ఇలా చెప్పుకోవాలి, డివిజన్ చెప్పుకోవాలి. అలా కాకుండా మనం ఏం చెప్పుకోవాలి, ఈ అడ్రస్ ఎలా డివైడ్ అయింది, అడ్రస్ లో మళ్ళీ సిటీ, స్టేట్, జిప్. జిప్ మీన్స్ పిన్ కోడ్ అండి, జిప్ మీన్స్ పిన్ కోడ్. ఈ అడ్రస్ మళ్ళీ ఎలా డివైడ్ అయింది, ఫర్దర్ గా డివైడ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ అట్రిబ్యూట్. ఓకేనండి. నెక్స్ట్ వన్ రిలేషన్షిప్. ఈఆర్ డయాగ్రామ్ లో రిలేషన్షిప్ ని ఎలా డిఫైన్ చేస్తాం. ఏ రిలేషన్షిప్ డిస్క్రైబ్స్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎంటిటీస్. ఈ ఎంటిటీస్ మధ్య ఉన్న ఏమొచ్చేస్తుంది కమ్యూనికేషన్ ఏం చెప్పుకోవచ్చు అండి, రిలేషన్షిప్ గా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ ఎంటిటీస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ డైమండ్స్ ఆర్ రాంబస్. డైమండ్ షేప్ కానీ రాంబస్ షేప్ కానీ యూజ్ చేస్తారు. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ టీచర్ టీచ్ స్టూడెంట్. ఇక్కడ టీచర్ స్టూడెంట్ బోత్ ఆర్ ఎంటిటీస్. టీచ్ అనేది రిలేషన్షిప్, స్టూడెంట్ రిలేషన్, కమ్యూనికేషన్ మీన్స్ టీచింగ్. ఓకేనండి. దిస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిలేషన్షిప్. ఓకేనా. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ 3 types of relationships that exist between entities. ఎంటిటీస్ మధ్య 3 types of relationship అనేవి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటండి బైనరీ రిలేషన్షిప్, సెకండ్ వన్ రికర్సివ్ రిలేషన్షిప్, థర్డ్ వన్ టెరినరీ రిలేషన్షిప్. ఏంటండి టెరినరీ రిలేషన్షిప్. అందులో ఫస్ట్ వన్ ఏంటి బైనరీ రిలేషన్షిప్. ఈఆర్ డయాగ్రామ్ బైనరీ రిలేషన్షిప్. బైనరీ రిలేషన్షిప్ మీన్స్ a relation between two entities. రిలేషన్ అనేది బిట్వీన్ ద టూ ఎంటిటీస్ మధ్య కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ బైనరీ రిలేషన్షిప్. దిస్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 types. దిస్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 types. అవి ఏంటి, ఫస్ట్ వన్ 1-to-1 రిలేషన్షిప్. ఎన్ని ఉన్నాయండి అవి, 1-to-1 రిలేషన్షిప్, 1-to-many రిలేషన్షిప్, many-to-many రిలేషన్షిప్. అందులో ఫస్ట్ వన్ ఏంటండి 1-to-1 relationship. This type of relationship is rarely seen in real life. రియల్ లైఫ్ లో కానీ రియల్ వరల్డ్ లో కానీ ఇటువంటి టైప్ ఆఫ్ రిలేషన్ ని తక్కువగా చూస్తాం అనమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ కోర్స్ రెండు తీసుకున్నాం, ఎన్రోల్ అన్నాం, స్టూడెంట్ ఎన్రోల్ కోర్స్ అన్నాం. ఓకేనా. బట్ కోర్స్ ఎన్రోల్ సింగిల్ స్టూడెంట్ ఉంటారా, ఉండరు. దట్ ఈస్ కాల్డ్, అది ఇక్కడ ఏం చెప్పుకున్నాం, రియల్ వరల్డ్ లో ఇవి రేర్ గా రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ద అబోవ్ ఎగ్జాంపుల్ డిస్క్రైబ్స్ వన్ స్టూడెంట్ కెన్ ఎన్రోల్ ఓన్లీ వన్ కోర్స్ అండ్ కోర్స్ విల్ ఆల్సో హ్యావ్ ఓన్లీ వన్ స్టూడెంట్. ఏముండొచ్చు ఇక్కడ, స్టూడెంట్ ఉండొచ్చు, ఆ స్టూడెంట్ కి నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేసి ఉండొచ్చు. బట్ కోర్స్ ఉండొచ్చు, కోర్స్ కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఓకేనా. అట్లానే ఒక స్టూడెంట్ ఒక కోర్స్ మాత్రమే నేర్చుకోరు, అట్లానే ఒక కోర్సుకి ఒక స్టూడెంట్ మాత్రమే ఎన్రోల్ అయి ఉండడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, దిస్ ఈజ్ నాట్ వాట్ విల్ యూజువల్లీ సీన్ ఇన్ రియల్ వరల్డ్ రిలేషన్షిప్. కాబట్టి రియల్ వరల్డ్ రిలేషన్షిప్ లో ఇవనేవి ఎగ్జిస్ట్ కావు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ 1-to-many రిలేషన్షిప్. ఇన్ బిలో ఎగ్జాంపుల్ షోస్ ద రిలేషన్షిప్ విచ్ మీన్స్ వన్ స్టూడెంట్ కెన్ ఎన్రోల్ మెనీ కోర్సెస్. అంతే కదండి, ఒక స్టూడెంట్ కి ఏం చేయొచ్చు, మెనీ కోర్సెస్ ఎన్రోల్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఎస్సి డిగ్రీ single course, we have to know what type of we have to courses, Java, DBMS, C++, web technologies. These are many courses, but course is BSc. అక్కడ స్టూడెంట్ ఏంటి, BSc స్టూడెంట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్సెస్ we have to learn. ఓకేనా. బట్ కోర్స్ కెన్ హ్యావ్ మెనీ స్టూడెంట్. ఓకేనా. ఇట్లా కూడా చెప్పుకోవచ్చు, స్టూడెంట్ ఎన్రోల్ కోర్సెస్. ఓకేనండి. ఇక్కడ స్టూడెంట్ కోర్సు బోత్ ఏమవుతాయి, ఎంటిటీస్ అవుతాయి. నెక్స్ట్ వన్ many-to-one relationship. It reflects business rule that many entities can be associated with just one entity. Many students unnar, many students are enroll only single course. Okay na. For example, student enrolls for only one course, but course can have many student. ఇక్కడ స్టూడెంట్ తీసుకున్నాం, కోర్స్ అనేది 1 అవుతుంది. ఈ కోర్స్ కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, మెనీ ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ మెనీ టు
one relationship. Next one, many to many relationship. In above diagram, ఈ diagram చూడండి, స్టూడెంట్స్ many ఉంటారు, కోర్సు many ఉంటారు, ఓకేనా. In above diagram represent one student can enroll more than one courses and course can have more than one student enroll in it. ఓకేనండి. స్టూడెంట్స్ మెనీ ఉంటారు, కోర్సెస్ మెనీ ఉంటాయి. స్టూడెంట్స్ సింగిల్ గా ట్రీట్ చేస్తే కనుక కోర్స్ ఏమవుతాయండి, మెనీ అవుతాయి. అట్లానే కోర్స్ సింగిల్ గా ట్రీట్ చేస్తే స్టూడెంట్స్ మెనీ అవుతారు. ఇట్ ఈస్ కాల్డ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. నెక్స్ట్ వన్, రికర్సివ్ రిలేషన్షిప్. రికర్సివ్ అంటే ఏంటండి, when entity is related to within itself is known as recursive relationship. ఇక్కడ entity is treated as single entity, ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారు, ఎంప్లాయీ తీసుకున్నాం. ఎంప్లాయీ మేనేజెస్ ఎంప్లాయీస్, ఓకేనా. ఇక్కడ ఎంప్లాయీ కనుక తీసుకున్నట్టయితే, ఎంప్లాయీ అనేది ఎంటిటీ తీసుకున్నట్టయితే ఎంప్లాయీ మేనేజ్ చేస్తారు అండ్ మేనేజెస్ మెనీ ఎంప్లాయీ, ఈజ్ ఆల్సో ఏ ఎంప్లాయీ. దిస్ ఈస్ కాల్డ్ రికర్సివ్ రిలేషన్షిప్. When an entity related with itself is known as recursive relationship. Next one, in here diagram, ternary relationship. Relationship of degree 3 is called ternary relationship. ఈ డెఫినేషన్ ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు, a relationship contain 3 entities is known as ternary relationship. A ternary relationship involves 3 entities. ఈ డయాగ్రామ్ లో ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయండి, 3 entities ఉన్నాయి. This is called ternary relationship. In such relationship we always consider 2 entities together, then look upon third entity. ఇక్కడ సెక్టార్ తీసుకున్నాం. సెక్టార్ ఏంటి, మన ప్రొడక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ సెక్టార్ ఏంటి, ఏదో ఒక కంపెనీ రిలేటెడ్ అయి ఉండాలి. ద అబోవ్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ బిట్వీన్ 3 ఎంటిటీస్, ఓకేనా. కంపెనీ ఆపరేట్స్, సెక్టార్ లో ఆపరేట్ అవ్వాలి కంపెనీ అండ్ ప్రొడ్యూసింగ్ సమ్ ప్రొడక్ట్స్, ఓకేనా. సెక్టార్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్స్, అట్లానే కంపెనీ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్, ఓకే. నెక్స్ట్ వన్, in this example ఈ above diagram లో ఏం చెప్పుకోవచ్చు, entities ఏమేమి ఉన్నాయి, కంపెనీ, ప్రొడక్ట్, సెక్టర్, ఓకేనా. టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బెటర్ or to define rule around the model, we should related to 2 entities and then derive the third entity. ఇక్కడ సెక్టార్ ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్స్, దీని నుంచి ఏం చేసాం, కంపెనీని ప్రొడ్యూస్ చేసాం, దట్ ఈస్ థర్డ్ వన్, ఓకే. ఏ కంపెనీ ప్రొడ్యూసెస్ మెనీ ప్రొడక్ట్స్, each product is produced by exactly one company, okay na. A company operates in only one sector, each sector has many companies operating in this it, okay. Thank you.